హాయ్ అండి, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు మాధురి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరమైన గోంగూర పులిహోర చేసి చూపిస్తాను. తక్కువ ఐటమ్స్ తోటి సింపుల్గా కమ్మని రుచి వచ్చేలాగా చేసి చూపిస్తాను. దీనికోసం ఎర్ర గోంగూర కట్టలు 2 తీసుకున్నాను. అవి శుభ్రంగా కడుక్కొని 2-3 సార్లు గోంగూరను ఈ విధంగా పెట్టుకోవాలి. కావలసిన ఐటమ్స్: పల్లీలు, శనగపప్పు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, చింతపండు, ఆయిల్, కరివేపాకు, పసుపు, మినప్పప్పు, జీలకర్ర, ఇంగువ, ఉప్పు. నేను 1/2 కిలో రైస్ తీసుకున్నానండి. 1/2 కిలో 3/4 కిలో వరకు రైస్ తీసుకోవచ్చు. సానా మసూర్ రైస్ ఇవి 2 సార్లు శుభ్రంగా కడిగి అన్నం ఉడికేలాగా వాటర్ వేసుకొని పెట్టుకోవాలండి. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ముందుగా రైస్ వండుకుందామండి. నేను అన్నం ఆరుస్తానండి, గింజ ఉంచేస్తాను అన్నమాట. ఇగురన్నం కాదు, అందుకే పెద్ద గిన్నె పెట్టుకుని ఫ్రీగా ఉడికేలాగా పెట్టాను నేను. అన్నము పలుకుగా వండుకోవాలంటే పెద్ద గిన్నె ఉండాలండి. ఇంకోండి, ఇలా పలుకుగా ఉండగానే గింజ ఉంచేసుకొని పెట్టుకోవాలండి. గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక 1 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల మెంతులు వేసుకుందాం, 2 స్పూన్ల ఆవాలు, అవి దోరగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అవి దోరగానే వేపుకోవాలండి. ఇలాగ ఈ కలర్ వచ్చే వరకు ఇలాగ వేపాలండి. 8 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అవి కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని చల్లారబెట్టుకుందామండి, పక్కన పెట్టుకొని. అదే కళాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకుందాము. ఆ గోంగూర ఎర్ర గోంగూర వేసుకోవాలండి, పుల్లగా ఉంటుంది ఎర్ర గోంగూర. నీళ్ళు లేకుండా వాడ్చుకొని వేసుకోవాలి. మొత్తం వేసుకొని కలుపుకుందామండి. కలుపుకొని 2 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గనిద్దాము. ఒకసారి మూత తీసుకొని దాంట్లో చింతపండు వేసుకుందామండి. చిన్న నిమ్మకాయ అంత చింతపండు అండి అది. దాంట్లో 2 స్పూన్ల ఉప్పు, మీకు రుచికి సరిపడగా వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుని 2 మినిట్స్ పాటు మగ్గనిద్దాము. ఇలా వాటర్ వచ్చేస్తుందంటే ఈ వాటర్ అంతా దగ్గరికి అవ్వాలండి. మనం ఎంత ఫ్రై చేసుకుంటే అంత జిగురు లేకుండా ఉంటుంది గోంగూర. ఒకసారి మూత పెట్టి మగ్గనిద్దామండి. ఇప్పుడు మూత తీసేసాక కలుపుకుందాము. ఇంకా మూత పెట్టకుండా మగ్గనిద్దామండి. అది ఆయిల్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. వేయించుకుంటేనేనండి గోంగూర జిగురు ఉండదు, లేకపోతే మనం పులిహోర కలుపుకునేటప్పుడు జిగురు అనేది ఉంటుంది. అలా స్లోగా మాడిపోకుండా వేయించుకుంటూ ఉండాలి. వేగిపోయినట్టేనండి, పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాము. వేరే ప్యాన్ తీసుకొని తాలింపులు వేపుకుందామండి. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. నేను 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 4-5 స్పూన్లు పల్లీలు వేసుకోవాలండి. 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. అందులోనే 4 స్పూన్లు శనగపప్పు వేసుకోవాలి. 2 స్పూన్ల మినపప్పు వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర కూడా వేసుకొని కలుపుకొని ఒక 1 మినిట్ పాటు మగ్గనిచ్చి
అందులో ఒక 5, 6 ఎండుమిర్చి వేసుకుందాము. ఆ ఎండుమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందామండి. వేసుకొని దాన్ని కూడా వేయించుకుందాము. దాంట్లోనే ఇంగువ 1/2 టీ స్పూన్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, ఇష్టమైతేనే వేసుకోండి అది కూడా. అంతేనండి, వేగిపోయాయి. వేపుకొని పక్కన పెట్టుకుందాము. ముందుగా మిక్సీ గిన్నెలో ఎండుమిర్చిని మెంతులు అవి వేసుకున్నాం కదండి, అవి మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకున్న తర్వాత అదే గిన్నెలో గోంగూర వేపుకున్నది వేసుకొని మిక్సీ పడదామండి. ఇలాగ మెత్తగా చేసుకోవాలండి. ఇలా మెత్తగా అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక పళ్ళెంలోకి అన్నం వేసుకొని చల్లారబెట్టుకుందామండి. చల్లారిన తర్వాత దాంట్లో ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూరను వేసుకొని కలుపుకుందామండి. మొత్తం కలుపుకోవాలండి. కొంచెం కూడా వైట్ రైస్ లేకుండా మొత్తం కలుపుకోవాలండి. మొత్తం కలుస్తేనే టేస్ట్ అనేది తెలుస్తుందండి మనకి పులిహోరది. అది మొత్తం అలాగే కలపాలండి. గెడ్డలు లేకుండా కూడా కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న తాలింపులు ఉన్నాయి కదండి, అవి కూడా అందులో వేసుకుందామండి. వేసుకొని మొత్తం కలుపుకుందామండి. మొత్తం ఇదే విధంగా అండి, గ్యాప్ లేకుండా మొత్తం కలుపుకోవాలండి. ఈ కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి టేస్ట్ అంతాని. ఏ విధంగా చేసండి పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ, మనం ఎప్పుడన్నా ప్రయాణాలప్పుడు బాక్స్ పెట్టుకోవడానికి కానీ, ఎవరన్నా బంధువులు వచ్చినప్పుడు స్పెషల్గా చేయడానికి కానీ చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి నేను చెప్పిన విధంగా మీరు కూడా చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే నాకు లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.